అయ్యో ఈ రోజు ఎక్కడికి వెళ్ళాను ఏం చేశానో సరదాగా చెప్తాను వినా. ఏముందిలే భయ్యా, ఈ రోజుల్లో కూరల కోసం నీకు తెలియదా ఏంటి? పొద్దున్నే లేవగానే ఖాళీగా ఉన్నామని చెప్పి బండి మీద అలా కోటిపల్లి వెళ్ళాం భయ్యా. పంట ఎక్కుదామంటే అదో పెద్ద టాస్క్ అయిపోయింది. టాస్క్ అంటే ఏముంది భయ్యా, ఆ లైన్ చూసి ఆకలేసింది. ఆకలేగానే పక్కనే స్వీట్ కార్న్ కనిపించింది. పోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా సంతోషంలో స్వీట్ కార్న్ తీసుకొని తింటుంటే మా ఫ్రెండ్ ఓ మాట అన్నాడు భయ్యా. ఆ మాట ఏంటంటే నేను ఒక్కనే వినాలా, మీరు వినండి. అలా నవ్వుకుంటూ ఎలా అయితేనో టికెట్ అయితే తీసేసాను భయ్యా. చివరికి ఆ టికెట్ తీసుకొని అలా బండి మీద వెళ్ళిపోతున్నాం భయ్యా పంట ఎక్కడానికి. ఆ పంట ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది భయ్యా. పైన ఆకాశం, కింద నీరు, నీటిలో కానీ పడిపోతే ఏంటి భయ్యా పరిస్థితి? పడితే పడ్డాంలే భయ్యా. ముందు ఆ చెట్లు చూడు, ఆ లొకేషన్ చూడు ఎంత బాగుందో. ఎంతైనా కోనసీమ అందాలే భయ్యా. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చాం మీకు చెప్పలేదు కదా భయ్యా. పెళ్లికి మా వాళ్ళది పెళ్లి ఉందంటే వచ్చాం భయ్యా. పెళ్లికి వచ్చినప్పుడు ఏం చేస్తాం భయ్యా, మంచిగా ఒక ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటో కూడా మాకెందుకు రా బాబు, మ్యాటర్లోకి రా అంటారా? అక్కడికి వస్తున్నాను భయ్యా. ముందుగా అరిటాక్ వేసారు భయ్యా, పచ్చని అరిటాక్ వేసి, బిర్యానీ వేసి, చికెన్ వేసి, బూరు వేసి చాలా వేసారు భయ్యా. అన్ని తిన్నా జరగాలంటే ఏదో చేయాలి కదా భయ్యా. అలా గోదావరిలోకి వచ్చి ఫోటోషూట్ తీసుకున్నాం భయ్యా. నెక్స్ట్ ఏం చేసామంటే భయ్యా, నెక్స్ట్ ఏం చేసామో చెప్తాను కానీ ఫాలో కొట్టు భయ్యా, లైక్ కొట్టు భయ్యా, షేర్ చేయ భయ్యా. ఫాలో కొట్టేసావా? కొట్టేస్తే ఏముంది, మంచిగా లొకేషన్ చూసుకుంటూ గోదావరిని ఆస్వాదిస్తూ ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాం భయ్యా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.